పొలుసు పురుగు ఏదైతే ఉందో ఇది పంట మొలకెత్తినప్పటి నుంచి కూడా మనకి పంట పైన గమనించడం చూస్తూ ఉన్నాం మనం. అయితే ఇది కనుపుల దగ్గర తర్వాత టోటల్ గడపైన చిన్న చిన్న తల్లి పిల్ల పురుగులు అనేవి దానిపైన చేరి రసం పీల్చడం వలన ఈ చెరుకు గడ ఏదైతే ఉందో దానిపైన మడతలు పడడం, తర్వాత ఇది బలహీనంగా తయారవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పంటకి యూరియా సిఫారసు మేరకు వేయకుండా ఉంటామో, బెట్ట పరిస్థితులు ఉంటాయో లేదా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయో అటువంటి సమయం లోపల ఈ పొలుసు పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పొలుసు పురుగు ఆశించిన పొలం నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్తనాన్ని తీసుకోకూడదు. ఎప్పుడైతే ఈ పొలుసు పురుగు ఆశించిన విత్తనాలని తీసుకుంటామో ఆటోమేటిక్గా నెక్స్ట్ మన పంట లోపల కూడా ఈ పురుగు ఉధృతి మనం గమనించే ఆస్కారం ఉంటుంది. ఈ పురుగు గనక మన పంట పొలాల్లో మనం గమనించినట్లయితే పైన ఉన్నటువంటి 8 ఆకులను మాత్రమే ఉంచి మిగతా ఆకులన్నిటినీ తీసివేసి దీన్ని మోనోక్రోటోఫాస్ కెమికల్తో 600 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పూర్తిగా మొక్క కాండం తడిచేలాగా పిచికారీ చేయడం వల్ల మనం వీటిని నివారించవచ్చు.